Please do subscribe to Prajabheri News Channel. We want scholarships. 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 Pending ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. We want scholarships. We want scholarships. We want scholarships. పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే పరిష్కరించాలి. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. We want justice. We want justice. స్కాలర్షిప్లను we want scholarship. We want scholarship. ఓకేనా? ఇక్కడ వాయిస్ తీసుకుందాం. We want scholarship. We want scholarship. We want scholarship. పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. We want scholarship. 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 పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. We want scholarship. We want scholarship. PDSU జిందాబాద్. PDSU జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా 7,500 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీల్లోనే ఉండిపోతున్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువులకు పోకుండా ఈరోజు ప్రభుత్వం గుట్టపడుతున్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో నేడు అదే ప్రభుత్వం మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు ఈరోజు కుట్ర పన్నుతుంది. వెంటనే ఫీజు రియంబర్స్ పథకాన్ని వెంటనే కంటిన్యూ చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించాలని ఈరోజు PDSU ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరుగుబాటు తప్పదని ఈరోజు ఈ సందర్భంగా PDSU తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలు 7,500 కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయి. విద్యార్థులకు ఈరోజు చెల్లించకపోవడం వలన యూనివర్సిటీలు అదేవిధంగా బయట ప్రైవేట్ పీజీ కాలేజీలలో విద్యార్థులు సర్టిఫికేట్లు ఈరోజు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు ఈరోజు వెళ్ళడానికి ఈరోజు స్కాలర్షిప్ బకాయిలు ఈరోజు ఆటంకం కలిగిస్తున్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించాలని చెప్పేసి గత 3 రోజులుగా PDSU విద్యాసంఘాల ఆధ్వర్యంలో డిగ్రీ పీజీ కాలేజీలు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు 2వ రోజు యూనివర్సిటీలో PDSU ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఏవైతే విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా అనేక సమస్యలు ఈరోజు విద్యార్థులను కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు గర్ల్స్ హాస్టల్ ఈరోజు మరొకటి అవసరం ఉండగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా కానీ మరొక గర్ల్స్ హాస్టల్ కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా తినే అన్నంలో కూడా పురుగులు తరచుగా వస్తున్నాయి. ఇది మొదటిసారి కాదు, గతంలో ఎన్నోసార్లు వచ్చినా కానీ యూనివర్సిటీ అధికారులు వెంటనే పట్టించుకోవడం లేదు. వెంటనే యూనివర్సిటీ సమస్యలను కూడా పరిష్కరించాలని PDSగా మేము ఇక్కడ యూనివర్సిటీ యంత్రాంగాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం.